హై ప్రోటీన్ టేస్టీ టేస్టీ దోశలండి ఇవి. మనం రోజు తినే ఇడ్లీ దోశల కన్నా ఇవి ఒకసారి చేసి ట్రై చేయండి. ముందు రోజు రాత్రి కొంచెం పెసలు, కొంచెం బియ్యము, కొంచెం కాబోజీ తెలగలు నానబెట్టుకోండి. ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఇవి ముందు రోజు రాత్రి సోక్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఉదయాన్నే లేచేసరికి చూడండి ఈ విధంగా అయితే అవి బాగా నానిపోయి ఉంటాయి. ఈ నానిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇందులో ప్రోటీన్, కాల్షియం హైగా ఉంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉదయాన్నే పిల్లల కోసం ఏం టిఫిన్లు చెయ్యాలా అని ప్రతి ఒక్క తల్లి కూడా చాలా సఫర్ అవుతూ ఉంటదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో కొంచెం పచ్చిమిర్చి, అల్లము, తెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోండి. వీటిని అయితే ఇలా దోశల్లో వేసుకొని దానిపైన ఇలా క్యారెట్ అయినా బీట్రూట్ అయినా దేంతోనైనా గార్నిష్ చేసుకొని పిల్లలకైతే పెట్టండి. చాలా మంది పిల్లలు బీట్రూట్, క్యారెట్ తినడానికి ఇష్టపడరు. ఇలా వాటిపైన వేసి వాళ్ళకి పెట్టండి, కొంచెం తింటారు. హై ప్రోటీన్ ఫుడ్ అంటుంది కదా అని రోజు చేసేరు. అసలే మినుములు, పెసలు చాలా కాస్ట్ అండి. కొంచెం అప్పుడప్పుడు చేస్తూ పెట్టండి. చాలా సాఫ్ట్ గాను టేస్టీగాను ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.